ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్టయోగ విద్యాపీఠం వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 సెప్టెంబర్ 2వ పక్షం అనగా ఈ యొక్క 15 నుండి 30 వరకు ఎలా ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఈ యొక్క పునరుసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4, అలాగే ఆశ్లేష 4 పాదాలు కలిపి ఈ యొక్క కర్కాటక రాశి కిందకి వర్తిస్తాయి. కర్కాటక రాశి వారికి 6th హౌస్, ఇది టెంపరీ అనారోగ్యాలు ఏమొస్తాయి. అలాగే మీకు లాభంలో ఉన్నాడు గురువు, 6వ ఇంటి అధిపతి మీకు, అలాగే భాగ్యాధిపతి. వీరికి ఈ యొక్క పిస్టులా, పైల్స్ ఇలాంటి సమస్యలు కొంచెం ఇబ్బంది కలిగజేసే అవకాశాలు ఉన్నాయి. అవి క్రానిక్ కాకముందే స్టార్టింగ్ స్టేజ్లోనే కొన్ని ప్రికాషన్స్ మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్యూర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభాధిపతి కాబట్టి లాభాధిపతి వచ్చేసి మీకు ఈయన 9th భాగ్యాధిపతి. మీకు భాగ్యాధిపతి అయిన వాడు లాభంలో ఉన్నాడు. ఈ సంవత్సరం మీకు వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. తండ్రితో మీకు లాభాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా. కర్కాటక రాశి వారికి ఉద్యోగ స్థానం మేషం. మేషరాశి అధిపతి వ్యయంలో పడ్డాడు. మీకు ఈ రాశి నుండి ఇక్కడ 6వ ఇంటి అధిపతి ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు వ్యయంలో ఉన్నాడు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి మీకు కర్కాటక రాశి వారికి. సంతాన రూపంగా హృద్రోగము, ఛాతికి సంబంధించినట్టు ఫ్లమ్కు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, సైనస్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సీజనల్లీ రోగాలు కూడా ఇప్పుడు టెంపరీ అనారోగ్య సమస్యలు, ఆల్రెడీ ఆస్మా ఉన్న వాళ్ళకి ఎక్కువ కావటం, ఇలాంటి అవకాశాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మీకు కర్కాటక రాశి వారికి కుజుడు దశమాధిపతి, ఉద్యోగాన్ని సూచించేవాడు. కొంత మార్పు వస్తుంది మీకు ఉద్యోగంలో. లాభంలో గురువు ఉన్నాడు, మరలా వచ్చేసి కోణంలో వచ్చేసి మీకు అష్టమ శని ప్రభావం ఉంది కర్కాటక రాశి వారికి. ఈయన అష్టమంలో ఉండి ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. ఉద్యోగంలో ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్కమ్ దొరుకుతుంది, సోర్స్ ఒకటి ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి. దాని మూలకంగా ప్రెజర్ ఉంటుంది, డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ శని ప్రార్థనలు చేసుకోండి. దశరథ కృత శని స్తోత్రాన్ని నేను ఎందుకు ప్రతి ఒక్కరికి టార్గెట్ చేసినట్టు చెప్తున్నానంటే, ఈ యొక్క దశరథ మహారాజు శని 12 సంవత్సరాలు పీడిస్తుంటే ఆయన గురించి ప్రార్థన చేసి 12 సంవత్సరాలు క్షామదేవత రాజ్యంలో తాండవించింది. ప్రజలు ఎలా సుఖపడతారు నైనా, నీ బాధ నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే దశరథ కృత శని స్తోత్రాన్ని ఇచ్చాడు. దశరథ మహారాజు ద్వారా మనకు గిఫ్ట్గా వచ్చింది కాబట్టి ఆ స్తోత్రము, అందుకని దశరథ కృత శని స్తోత్రం అనే పాయింట్ ఇక్కడ యాడ్ అయింది. ఆ స్తోత్రం విన్నట్లయితే మీకు ఈ కొంచెం క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెమే కాదు, చాలా ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు. వెంకటేశ్వర స్వామి వ్రతాలు, పూజలు ఇలాంటివి చేయండి. 7 వారాల వెంకటేశ్వర స్వామి పూజలు ఇవి చేసుకోవడం కుదరలేదు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడం. ఈ యొక్క శనివారం రోజు రాహుకాలంలో ఉదయం 9 నుండి 10:30 వరకు ఈ యొక్క వెంకటేశ్వర నామాలు వింటూ పూజ చేసుకున్నా సరిపోతుంది. ఈ స్తోత్రాన్ని కూడా అదే టైంలో వింటే మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు అయితే మీకు మంచి కోసమే జరుగుతుంది. ఒక ప్రమోషన్ లాగా, ఒక గిఫ్ట్ లాగా వస్తుంది. ఉద్యోగ స్థానాధిపతి వ్యయంలో పడ్డం, ట్రిప్పట్ ఎక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. దీన్ని గమనించి ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే, అలాగే మీకు ఈ యొక్క సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మీకు 6వ స్థానం అనారోగ్య సమస్యలను కలిగజేసేవాడు. ఈయన వ్యయంలో పడ్డాడు. చిన్న టెంపరీ అనారోగ్య సమస్యలు క్యూర్ అయ్యటానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఈ అనారోగ్యం నుంచి మీరు బయటపడగలుగుతారు. రాహుకాలంలోనే ఈ యొక్క కుజస్తోత్ర పారాయణ చేయటం, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, లక్ష్మీ నరసింహ ఆరాధన చేసుకోవటం, ఆ స్తోత్రాలు వినటం కూడా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి. స్వస్తి.